मेघश्याम गोविंद पुराण पुरुष गोविंद पुंडरीकाक्ष गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद नंदनंदन गोविंद नवनीत चोर गोविंद पशुपालक श्री गोविंद पाप विमोचन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद दुष्ट स्वस्ति श्री चंद्रमान विश्वावसुनाम संवत्सर कार्तीक शुक्ल पूर्णमी తేదీ 5-11-2025 బుధవారం నుండి కార్తీక కృష్ణ విద్య తేదీ 7-11-2025 శుక్రవారం వరకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠా మహోత్సవములు బ్రహ్మాండముగా జరుగును. కావున భక్తజనులందరికీ ఇదే మా ఆహ్వానంగా పంపడం జరిగింది. తేదీ కార్యక్రమ సరళి తేదీ 5-11-25 బుధవారం రోజున ఉదయం 8:15 శ్రీ శివపంచాయతన దేవాలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఊరేగింపు ఉదయం 9 గంటల నుండి గణపతి పూజ, పుణ్యాహవచనము, గణపతి హోమము, సాయంత్రం 4:30 నుండి 7 గంటల వరకు మంత్రపుష్పము, మంగళహారతి. తేదీ 6-11-2025 గురువారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు గణపతి పూజ, ఏకాదశవార శ్రీ సూక్త హవనము, సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు మూలమంత్ర హవనము, జలాదివాస హవనము, మహిళలచే సామూహిక కుంకుమార్చన, మంత్రపుష్పము. మరియు తేదీ 7-11-25 శుక్రవారం ఉదయం 7:30 నుండి గణపతి పూజ, పూజకర్మన, పుణ్యహవచనము, ఉదయం 11:30 రోహిణి నక్షయుత్ర మకర లగ్న వర్గోత్త వంశ శుభముహూర్తములో యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రాణ ప్రతిష్ట, బలిహరణ, మహాపూర్ణాహుతి, కుంభాభిషేకము, తీర్థప్రసాదము వితరణ జరుగును. ఇట్టి కార్యక్రమాలు శ్రీమాన్ జోషి మోహన్ రావు పెర్కిట్ పట్టణ పురోహితులు మరియు బ్రహ్మశ్రీ చిక్లి అగస్త శాస్త్రి ఆదిలాబాదు వైదిక బృందంచే జరపబడును. ఇట్టి కార్యక్రమాలు పూర్తిగా పెర్కిట్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పనులు జరగడం జరుగుతుంది. కావున ఇదే మా ప్రత్యేక ఆహ్వానంగా భావించి పెర్కిట్ మరియు ఆర్మూర్ పట్టణ విలీన గ్రామాలు ఏదైతే మామిడిపల్లి చుట్టుప్రక్కల ఏవైతే ఆర్మూర్ మండలం చుట్టూ ఉన్న గ్రామాలందరికీ ఇదే మా ప్రత్యేక ఆహ్వానంగా భావించి మరి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా పెర్కిట్ గ్రామాభివృద్ధి కమిటీ తరఫున కోరుచున్నాము. అలాగే తేదీ 7-11-2025 రోజున శుక్రవారం రోజున మహా అన్నప్రసాదము కలదు. కావున భక్తులందరూ విచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాం. కనీసం ఒక 30 రోజుల నుండి రాత్రింబవళ్ళు కష్టపడి ఇట్టి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఏమైనా ఇంకా లోటుపాట్లు ఏమన్నా ఉండొచ్చో మాకు సమయము అతి తక్కువ ఉండడం వలన సాధ్యమైనంత వరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున మా యొక్క ఏమన్నా లోటుపాట్లు ఉంటే క్షమించగలరని కూడా వేడుకుంటున్నాం.